నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ వారం మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము. మార్కెట్ విపరీతమైన వాలటాలిటీ, రోజుకు ఒక కొత్త న్యూస్. ఇప్పటిదాకా మనకి ట్రంపే సమస్య అనుకుందాం, ట్రంప్తో పాటు కొత్త కొత్త సమస్యలన్నీ తోడవుతున్నాయి. ఈ వారం అంతా ఫుల్ ఆఫ్ మార్కెట్ న్యూస్. రాత్రి నిద్రపోయి నిద్ర లేసే లోపల ఏ మార్కెట్లోకి ఏ న్యూస్ వస్తుంది, మార్కెట్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్, ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ కూడా సఫర్ అవుతున్నాయి. ఒకవైపు ఏమో ట్రంప్ సైడ్ నుంచి సమస్యలు, ఒకవైపు ఏమో ఇండియన్ ఐటీ సెగ్మెంట్లో సమస్యలు. ఆంథ్రోపిక్ వస్తుంది, కొత్త ప్రోడక్ట్ అనౌన్స్ చేస్తుంది, ఇండియన్ ఐటీ కొలాప్స్ అవుతుంది. ట్రంప్ వస్తాడు, ఇంకేదో మాట్లాడతాడు, సెగ్మెంట్ మళ్ళీ కొలాప్స్ అవుతుంది. ఆల్ ఆఫ్ ద సడన్ అంతా బాగానే ఉంది కదా, యూఎస్ సుప్రీంకోర్టు వచ్చేసి దాన్ని పూర్తిగా రద్దు చేసిందిలే టారిఫ్ని అని చెప్పి అనుకునే సమయంలో ట్రంప్ గారికి నిద్ర పట్టలే, ఈగో గట్టిగా హట్ అయింది. ఆ ఈగో హట్ అవుతుంటే ఆయన ఏం చేశాడు, వెంటనే నా దగ్గర ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్, సెక్షన్స్ని తీసుకొని వచ్చి నేను వెంటనే 10% టారిఫ్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాడు. ఆ 10% టారిఫ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కదా, పర్లేదులే, మనం 18%తో కంపేర్ చేస్తే అది బెటరే కదా అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక లాని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని 15% చేస్తానని చెప్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ప్రపంచ దేశాలతో ఎవరితో అయితే వాళ్ళకి ఆల్రెడీ ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయ్యాయో వాళ్ళు ఎవరు బ్యాక్ ఆఫ్ అవ్వద్దు, వాళ్ళు దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎన్నో సమస్యలు ఆయన అనుకుని సాధించేంత వరకు దీన్ని వదిలిపెట్టేలాగా లేడు. నేనేదో అమెరికన్ ప్రజలకు మంచి చేస్తున్నాను అన్న ఉద్దేశంలో ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రాబ్లంలోకి నెట్టేస్తున్నాడు ఆయనకు ఉండేటువంటి నోడుదోలతో ఒక రకంగా. ఈ మరోవైపు వచ్చేసరికి ఇరాన్ మీద దాడులు, అన్నిటికీ సన్నాహాలు సిద్ధంగా ఉన్నాయి, దాడి ఎప్పుడైనా చేస్తానంటాడు. ఓవర్ నైట్ క్రియేట్ అవుతున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కంపారిటివ్లీ కొద్ది వరకు రికవర్ అయినట్టే. దాదాపుగా మనకి గోల్డ్ 1,60,000కి వెళ్ళిపోయింది, సిల్వర్ 2,65,000కి చేరుకుంది. వెన్ దేర్ ఇస్ అన్సర్టనిటీ, గోల్డ్ అండ్ సిల్వర్ విల్ రివైవ్. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. ఒకవైపేమో యుద్ధ భయాలు, ఒకవైపేమో వాణిజ్య భయాలు. ఫైనల్గా అసలు ట్రంప్ ఎక్కడికి వచ్చి కంక్లూడ్ అవుతాడు, ఎట్ ద సేమ్ టైం ఇండియన్ ఐటీ సెగ్మెంట్ పరిస్థితులు ఏంటి, భవిష్యత్తు ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మన స్టాక్ మార్కెట్ భవిష్యత్తు ఏంటో చూద్దాం. ఇప్పుడు ట్రంప్ ఏవైతే సెక్షన్స్ తీసుకొని వస్తున్నారో మహా అయితే వాటిని ఒక 6 నెలల వరకు కొనసాగించగలుగుతారు. 6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్లో వాళ్ళ బలాన్ని అయితే నిరూపించుకోవాలి. వాళ్ళ బల నిరూపణ కనుక జరిగినట్లయితే ఇది కంటిన్యూ అవుద్ది, లేకపోతే లేదు. ఈ లోపల మళ్ళీ వాళ్ళ సుప్రీంకోర్టు అయినా సైలెంట్గా ఉంటుందా? మళ్ళీ ఈ సెక్షన్స్ని అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు వాడుతున్నాడు. ఎప్పుడైతే మనకి డిజాస్టర్ సిచ్యువేషన్స్లో వాడాల్సినటువంటి సెక్షన్స్ అన్నింటిని తీసుకొచ్చి ముందర పెట్టి వాడుతున్నాడు, ఆయన పంతాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టు బయటకు వచ్చింది అంటే అది వాళ్ళ అంతర్యుద్ధం మళ్ళీ మొదలైనట్టే. సో హవెవర్ ట్రంప్ మాత్రం ఆయన ఉన్నంత కాలం ఇటువంటి పరిస్థితులను అయితే ప్రతిరోజు ఒక హెడ్లైన్ న్యూస్ తోటి అయితే ముందరగా తీసుకొస్తానని క్లారిటీ వస్తుంది. దాన్ని మనం అయితే ఏం చేయలేం. బట్ మన ఇండియా ఎటువంటి స్టాండ్స్ తీసుకునే అవకాశాలు ఉంది. మనమేమో ఒకవైపు 18% ఒప్పుకున్నాం, మరి అక్కడేమో ఇప్పుడు 10% అయితే అమల్లో ఉంది. మరి 18% కట్టాలా, 10% కట్టాలా? అమెరికా ఏమో భారతదేశం పాత స్టాండ్స్కే నిలబడి కట్టుబడి ఉండాలని చెప్పేసి మాట్లాడుతోంది. కానీ ప్రపంచ దేశాలు 10% టారిఫ్లు కడుతూ ఉంటే మరి 18% టారిఫ్లు కడితే భారతదేశానికి ఎంత నష్టం? ఎక్కువ టారిఫ్లు కట్టుడు కాదు, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ని కోల్పోతుంది భారతదేశం. ప్రపంచ దేశాల దగ్గర నుంచి ఏవైతే ఇంపోర్ట్స్ వాళ్ళు చేసుకుంటున్నారో అమెరికన్స్, వాళ్ళకి అవి ఇంకా చీపర్గా దొరుకుతాయి కదా మరి భారతదేశంతో కంపేర్ చేస్తే. ఆల్రెడీ సంవత్సర కాలం ప్రెషర్ పెట్టారు, పనిష్ చేశారు. మరి ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి స్టాండ్స్ తీసుకుంటుంది? గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వరకు అగ్రిమెంట్ కంప్లీట్ కాలే, మాటల్లోనే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ మీ అగ్రిమెంట్ని మేము హోల్డ్లో పెడుతున్నాం అని చెప్తున్నారు వాళ్ళు, మేము పాస్ చేయడానికి సిద్ధంగా లేవంటున్నారు వాళ్ళు కూడా. మరి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎటువంటి స్టాండ్సే తీసుకుంటుందా? దీన్ని మనం వెయిట్ చేసి చూడాలి. నేను అనుకోవటం ఏదైతే టారిఫ్ ఇప్పుడు తక్కువగా ఉంటుందో 10 ఆర్ బిలో ఏదైతే ఉంటుందో మేము దాన్నే తీసుకుంటాము. కాకపోతే ఈ $500 బిలియన్ ట్రేడ్ మీ దగ్గర నుంచి ఏదైతే మేము చేస్తామని మాట ఇచ్చామో దానికి మాత్రం కట్టుబడి ఉంటామని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ మేబీ ఆయన స్టాండ్ తీసుకోవచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే 18% ఉంటే డెఫినెట్గా మన ఎక్స్పోర్ట్స్ అని పెద్ద స్థాయిలో దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఒకవైపు అదంతా జరుగుతూ ఉంటే ఆంథ్రోపిక్ వస్తుంది, రోజుకొక మాట, రోజుకొక అప్డేట్. సడన్గా వచ్చింది క్లౌడ్ కోవర్కి తీసుకొచ్చామని చెప్తుంది. క్లౌడ్ కోవర్కి వస్తుంది, అదే కోడింగ్ చేస్తుంది, అదే టెస్టింగ్ చేస్తుంది, అదే ఫైనల్ ప్రోడక్ట్ని కూడా రిలీజ్ చేస్తుందని చెప్పారు. ఆల్ ఆఫ్ ద సడన్ ఇండియన్ ఐటీ సెక్టర్ గత వారంలో విపరీతంగా ఫాల్ అయింది. రాత్రికి రాత్రి వచ్చింది మరొక అప్డేట్ ఇచ్చింది ఆంథ్రోపిక్. వాళ్ళ క్లౌడ్ కోపల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ని చాలా సులభతరం మోడర్నైజ్ చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ కోపల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనేది ఒక పాత పద్ధతి, ఏటీఎంస్లో యూజ్ చేస్తూ ఉంటారు ఇది. సో ఎప్పుడైతే దీన్ని మోడర్నైజ్ చేస్తూ సింప్లిఫై చేస్తున్నామని చెప్పారో వెంటనే అమెరికాలో ఉన్నటువంటి ఐబిఎం దాదాపుగా 13% కరెక్షన్ జరిగింది. వాళ్ళు 95% ఆఫ్ ద ఏటీఎంస్ కోపల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ తోటే రన్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ ఐటీ సెక్టార్ విషయంలోకి వస్తే 35% ఆఫ్ ద బిజినెస్ అంతా మనకి బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ దగ్గర నుంచి వస్తుంది. అందులో
మనకి సిటీ గ్రూప్ అనేది ఒక పెద్ద క్లయింట్, టీసీఎస్ లాంటి కంపెనీస్కి. బిఎఫ్ఎస్ఐ కాంట్రిబ్యూట్స్ ఎ లాట్. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ మరి దాని ఇంపాక్ట్ ఏమైనా మన భారతదేశ మార్కెట్స్ మీద కూడా ఏమైనా పడుతుందా అంటే డెఫినెట్గా బిఎఫ్ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కూడా ఇది కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంత మోడర్నైజ్ చేసినా ఏం చేసినా మనుషులు కావాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే అయితే సాఫ్ట్వేర్ కంపెనీ కావాలి కదా. అసలు మన మార్కెట్లో ఎందుకు రియాక్ట్ అవ్వాలి? కోబల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ వస్తుందని ఒకటి రన్ చేయాలి కదా. కానీ మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ ఎందుకు అంత ప్యానిక్ అవ్వాలి అని అంటే మన ఇండియన్ ఐటీ బిల్లింగ్ అంతా కూడా హెడ్ కౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎంతమంది డిప్లాయ్ చేసి ఎంతమంది పనిచేస్తుంటారో దాని బేసిస్ మీద పర్ హెడ్ $100 $150 ఏదో ఒక రేటు మాట్లాడుకుంటారు కదా. ఆ బిల్లింగ్ సిస్టమ్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు అది కాస్త టాస్క్ బేస్డ్ బిల్లింగ్ సిస్టమ్గా మారే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పటి వరకు మన ఇండియన్ ఐటీ సెక్టర్స్ ఏం చేస్తున్నాయి, ఇండియన్ ఐటీ కంపెనీస్ అవసరమైన దానికంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకొని బెంచ్ మీద పెడతాయి. ఎందుకు? వాళ్ళకి సడన్గా ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినా కానీ బెంచ్ మీద నుంచి ప్రోగ్రామ్ డైరెక్ట్గా డిప్లాయ్ చేయడానికి, అంటే జాబ్లోకి డిప్లాయ్ చేయడానికి రెడీగా ఉండాలి. అప్పటికప్పుడు హైరింగ్ చేయలేరు కదా. ఇన్ఫాక్ట్ వాళ్ళు తెచ్చుకునేటప్పుడు కూడా చూపించుకుంటారు మా దగ్గర ఇంతమంది రెడీగా ఉన్నారు ఇంకా అని. సో ఇప్పుడు కాస్త అది ఏమవుతుంది, టాస్క్ బేస్డ్గా మారినప్పుడు, ఏదైతే హెడ్ కౌంట్ బేస్ నుంచి టాస్క్ బేస్డ్గా మారినప్పుడు ఎక్స్ట్రా హెడ్ కౌంట్ అంతా కూడా భారంగా మారే అవకాశం ఉంటుంది ఇండియన్ ఐటీ సెక్టార్కి. సో దీనివల్లనే లే ఆఫ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ పెద్ద స్థాయిలో జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ టాస్క్ బేస్డ్ మాత్రం మనకి ఏమన్నా లాస్ మేకింగ్ అని అంటే మరి ఇప్పుడు దాకా తను ఎవరు చూడలేదు. టాస్క్ బేస్డ్ బిల్డింగ్ అంటూ జరిగింది అని అంటే మరి ఇండియన్ ఐటీ సెక్టర్స్ దీనివల్ల అత్యధికంగా బెనిఫిట్ అవుతాయా లేదా అంటే దట్ నో వన్ నోస్. అఫ్ కోర్స్ ఇప్పుడు మన ఇండియన్ ఐటీ సెక్టర్స్ ఏమి ఇంత గతంలో చెప్పినట్టుగా వాళ్ళేం ఖాళీగా లేరు. దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్. ఈ ఏఐని అడాప్ట్ చేసుకునే దాంట్లో దే ఆర్ వెరీ సీరియస్. ఈవెన్ ఇన్ఫోసిస్, ఆంథ్రోపిక్లో టైఅప్ అయింది. పెద్ద పెద్ద కంపెనీస్తో మన ఇండియన్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఏఐ కంపెనీస్తో టైఅప్ అవుతున్నాయి. దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. దే ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ద టాస్క్ బేస్డ్ జాబ్ రోల్స్. హెడ్ కౌంట్ జాబ్ రోల్స్ నుంచి టాస్క్ బేస్డ్కి మారుతున్నారు. అది డెఫినెట్గా జరుగుతోంది. కాకపోతే ఇక్కడ పెద్ద సమస్య ఏంటి అని అంటే ఇండియన్ ఐటీ టాస్క్ బేస్డ్గా మారినప్పుడు హెడ్ కౌంట్ తగ్గి ఉద్యోగాలు కనుక పోయినట్లయితే అది భారతదేశ ఎకానమీ మీద ఏ స్థాయి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది. అసలు భారతదేశం ఎకానమీకి దీనికి ఏంటి సంబంధం మళ్ళీ అని అంటే అఫ్కోర్స్ మనకి ఐటీ ఇండియన్ జీడిపి మీద 10% కాంట్రిబ్యూట్ చేయొచ్చు కాకపోతే ఆ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ జీడిపిలో వాళ్ళు చాలా పెద్ద పాత్రను పోషిస్తున్నారు. మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసే వాళ్ళు కట్టే వాళ్ళ సంఖ్య తక్కువ. ఆ కట్టే వాళ్ళలో మెజారిటీ ఉండేది ఐటీలు. మన భారతదేశంలో ఐటీని బేస్ చేసుకొని నిర్మించిన మహానగరాలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, పూణే, గుర్గాన్, ఇటువంటి ఎన్నో మహానగరాలు ఉన్నాయి. దాని చుట్టూతో ఉండేటువంటి వ్యవస్థ అంతా ఐటీని దృష్టిలో పెట్టుకొని డెవలప్ అయింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాపింగ్ మాల్స్, బిజినెస్లు. ఇప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగ కొరత కనుక జరిగినట్లయితే ఆ అపార్ట్మెంట్లు ఎవరు కొనాలి, షాపింగ్లు ఎవరు చేయాలి, బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్టుపోతుంది, లోన్లు ఎవరు తీసుకోవాలి, ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అందుకే ఈరోజు కొద్దిగా రియాలిటీ కూడా కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయింది. రియాలిటీ అండ్ ఇన్ఫ్రా కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయింది. లెట్స్ సీ అది ఎటువైపుగా దారితీస్తుంది అనేది. మరి ఇండియన్ గవర్నమెంట్ ఇందులో ఇంటర్వ్యూన్ అయ్యి ఏదన్నా ఐటీ కంపెనీస్కి ట్యాక్సెస్ని తగ్గించుకుంటూ వాళ్ళ R&D కోసం కొంచెం ఎక్కువ డబ్బులు ఉండేలాగా చూస్తారా? వీ హ్యావ్ టు సీ అసలు ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు అంత యాక్షన్ తీసుకోవాలి అని అంటే మరి ఎంప్లాయీస్ అందరూ వీళ్ళందరికీ జీతాలు రాకపోతే ఎకానమీ ఎటుపోతుంది. ఇంత కాంట్రిబ్యూట్ చేసేటువంటి ఐటీ ఎంప్లాయీస్కి ఏదైనా జరిగితే ఎకానమీ ఎటుపోవాలి. ఎకానమీకి ఏమవుతుంది, ఐటీ ఎంప్లాయీస్కి ఏమైనా అంటే ఖర్చు పెడుతున్నారు కదా. దే ఆర్ స్పెండింగ్ మనీ, దే ఆర్ బయింగ్ కార్స్, స్పెండింగ్ ఆన్ ఎకానమీ, దే ఆర్ బయింగ్ రియల్ ఎస్టేట్, స్పెండింగ్ ఆన్ ఎకానమీ, షాపింగ్కి వెళ్తున్నారు, బయింగ్ ఆన్ స్పెండింగ్ కాంట్రిబ్యూటింగ్ టు ఎకానమీ. మరి ఇదంతా వ్యవస్థ అంతా ఎటుపోవాలి. ఇప్పుడు వచ్చేసింది, ఉద్యోగాలు పోతాయని అంటే ఆ ఏఐ ఫైనల్గా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే ఆ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేయాల్సింది మనలాంటి వాళ్ళే కదా. మరి మనలాంటి వాళ్ళందరికీ ఆదాయం లేకపోతే వాళ్ళు ఏం కన్జ్యూమ్ చేస్తారు? లాజికల్ క్వశ్చన్. వాళ్ళు కన్జ్యూమ్ చేయాలంటే వీళ్ళకి ఉద్యోగ భద్రత ఉండాలి కదా. మరి నిజంగానే ఉద్యోగాలు పోయే స్థాయిలో, వ్యవస్థని కుప్పకూలిపోయే స్థాయిలో ఇవన్నీ జరుగుతాయా? దీనికి ఒక రెమెడీ తీసుకురారా? ఇప్పుడు కోబల్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఏటీఎం సిస్టమ్స్ కోసం పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఏటీఎంని వాడాలంటే జీతాలు పడాలి కదా, డెబిట్ కార్డ్ వాడాలంటే జీతాలు పడాలి కదా, క్రెడిట్ కార్డ్ వాడాలంటే జీతాలు పడాలి కదా. మరి ఆ వ్యవస్థ మొత్తం ఎట్టిపోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో యాక్షన్స్ అన్నీ కూడా మారతాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఇండియన్ ఐటీ సెగ్మెంట్ దాని యొక్క పీక్ నుంచి దాదాపుగా 35% వరకు కరెక్షన్ జరిగింది పీక్ నుంచి. ఒకవేళ అది ఇప్పుడున్న లెవెల్ నుంచి కనుక రికవర్ అయితే 50% రిటర్న్స్ వస్తాయి. నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పట్లే, ఎప్పుడు ఆపర్చునిటీని ఐడెంటిఫై చూసుకోవాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు పీఈకి సంబంధించి మనం గమనిస్తే దాని 5-year యావరేజ్ కంటే లోవర్గా ఉంది. ఇప్పుడు ఐటీ సెగ్మెంట్కి సంబంధించిన పీఈ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లో, సమ్వేర్ అరౌండ్ 22.42, హ్యూజ్. ఎర్నింగ్స్ పర్ షేర్ ఏమైనా కరెక్ట్ అయిందా అంటే లేదు. గతంలో ఎంత ఉందో ఇప్పుడు దాని రీసెంట్ హై నుంచి ఎంత ఉందో, రీసెంట్ హై జరిగినప్పుడు ఎర్నింగ్స్ పర్ షేర్ 1263 ఉంటే
ఇప్పుడు దాదాపుగా ఎర్నింగ్స్ పర్ షేర్ 1400 ఉంది. ఏది కరెక్షన్ 35% జరిగిన తర్వాత. ప్రైస్ టు బుక్ వాల్యూ విపరీతమైన కరెక్షన్. దాని ప్రీవియస్ హై ఎప్పుడైతే ఐటీ హైలో ఉందో దాని యొక్క బుక్ వాల్యూ సమ్వేర్ అరౌండ్ 9.41 ఉంటే ఈ కరెక్షన్ జరిగిన తర్వాత అది 6 బిలోకి వచ్చింది. వాల్యుయేషన్స్, డూ యూ థింక్ రియల్లీ ఎంటైర్ వ్యవస్థ కుప్పకూలిపోద్దా? .com బబుల్ వచ్చినప్పుడు అంతే మాట్లాడారు. రివైవ్ కాలే, ఎదగలే, డబల్ ఇంజన్ స్పీడ్తో ముందరికి వెళ్ళలేదా? ఇవన్నీ ఒక టెంపరీ ప్రాబ్లమ్స్గా మాత్రమే చూడాలి. మార్కెట్ ఇంతలా కరెక్షన్స్ అవుతున్నాయి అని అంటే మన ఇండియన్ ఐటీ సెక్టర్, మన ఇండియన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో పెద్ద స్థాయిలో వాటి యొక్క వెయిటేజెస్ ఉంటాయి కాబట్టి దాంతో భాగం కింద మన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కరెక్షన్ జరుగుతున్నాయి. కానీ పెద్ద ఎత్తున సమస్యలు అయితే మార్కెట్లో ఇప్పటికీ లేవు అని నేను నమ్ముతున్నా. మనం గతంలో మాట్లాడుకున్నాం 25,400 దగ్గర మనకి నియర్ బై సపోర్ట్ని తీసుకుంటూ 25,800 దగ్గర రెసిస్టెన్స్ తీసుకోవచ్చు అనుకున్నా. మనకి ఇంతటి వాలటాలిటీలో కూడా మనకి మార్కెట్ 25,400 ఎబోనే క్లోజ్ అయింది. దాని బిలో క్లోజ్ కాలేదు. మార్కెట్లో ఇటువంటి సెల్లింగ్స్ వచ్చినప్పుడు మనం పెద్ద ఎత్తున భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు డబ్బు సంపాదిస్తారంటే ఆపర్చునిటీని గ్రహించిన వాడు సంపాదిస్తాడు. దాన్ని చూసి ప్యానిక్ అయ్యేవాడు జీవితంలో డబ్బులు సంపాదించరు. కాబట్టి జరుగుతున్న ప్రతి దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతటి నాయిస్ మార్కెట్లో ఉంది కానీ మార్కెట్ ఎక్కడికి పడ్డది? 25,400 దగ్గరే ఉంది. 25,000 కూడా బ్రేక్ చేయలే. నా సపోర్ట్ లెవెల్స్, లైఫ్ టైం సపోర్ట్ లెవెల్స్ ఇప్పుడు అంటే ఫర్ ద బిగ్గర్ టర్మ్లో 25,000 to 24,500 సపోర్ట్స్ అనుకున్నాం కదా, దాని దగ్గర కూడా పోలే ఇంతవరకు. కాబట్టి ఇంత డిస్ట్రప్షన్ జరిగిన తర్వాత కూడా నిఫ్టీ ఇంకా పైనే ఉంది. మార్కెట్లో స్ట్రెంత్ ఉంది, మార్కెట్లో స్ట్రెంత్ ఇంకా పోలేదు. ఇంకా బలమైన హోప్ తోటే మార్కెట్ ముందరికి వెళ్ళడానికి అవకాశాలు నమ్ముకుంటూ వచ్చే వారం రాబోయేటువంటి మార్కెట్ అనాలిసిస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.